నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నేటి దేవుని మాట 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును. ఏలీ ఇశ్రాయేలీయుల ప్రధాన యాజకుడు మరియు న్యాయాధిపతి. అతని కుమారులు హోఫ్ని, ఫీనెహాసు యాజకులుగా ఉన్నప్పటికీ దేవునికి భయపడలేదు. వీరు దేవునికి అర్పించిన బలులను అవమానించడం, ప్రజలను దోపిడీ చేయడం, ప్రత్యక్షపు గుడారం వద్ద సేవ చేసే స్త్రీలతో వ్యభిచారం చేయడం, పవిత్రమైన యాజకత్వాన్ని స్వార్థం కోసం ఉపయోగించడం వంటి దుష్కార్యములు చేస్తూ ఉన్న క్రమంలో ఏలీ వారిని హెచ్చరించిన వారిని క్రమశిక్షణలో పెట్టలేదు. దీనివలన దేవుడు ఒక మనుషుని ద్వారా ఏలీ ఇంటికి తీర్పును ప్రకటించాడు. అప్పుడు దేవుడు, నేను నీ ఇంటిని యాజకత్వంలో శాశ్వతంగా ఉంచుతానని చెప్పాను, కానీ ఇప్పుడు అది కాదు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదను, నన్ను తృణీకరించువారు తృణీకరింపబడుదురు అని చెప్పడం దేవుని యొక్క న్యాయ స్వభావాన్ని తెలియజేసే గొప్ప ప్రకటన. దేవుణ్ణి ఘనపరచడం అంటే ఆయనకు లోబడడం, ఆయనకు మొదటి స్థానం ఇవ్వడం, పవిత్రంగా జీవించడం, దేవునిని అన్ని విషయాలలో మహిమపరచడం, దేవుని సేవను నిజాయితీగా చేయడం. ఏలీ కుమారులు తమ కోరికలను ఘనపరిచారు, దేవుణ్ణి కాదు. దేవుణ్ణి ఘనపరిచే వారికి ఆయన ఆశీర్వాదం ఇస్తాడు, బాధ్యతలు అప్పగిస్తాడు, తన సన్నిధిని అనుగ్రహిస్తాడు, సరైన సమయంలో వారిని పైకి ఎత్తుతాడు. ఆదికాండం 22వ అధ్యాయం 16-18 వచనాల్లో అబ్రహాము దేవునికి విధేయుడై తన ఒక్కగానొక్క కుమారుణ్ణి బలి అర్పించడానికి సిద్ధపడ్డ కారణాన దేవుడు అతనిని ఘనపరిచాడు. యోసేపు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయలేదు. లోబడి జీవించిన కారణాన అతనికి ఐగుప్తుకు అధికారంగా ఉండేటటువంటి ఘనతని ఇచ్చాడు. మనం దేవునిని ఘనపరిచే వారంగా ఉండి ఆశీర్వదించబడుదుం గాక. ఆమెన్.